బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో హద్ సే హద్ జోడో పాదయాత్రకు సంబంధించి చర్చలు జరుగుతున్న వేళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతల వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని, అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం లేకనే గత ఎన్నికల్లో ఓడిపోయామని సురేఖ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులను కోరారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. అంతేకాకుండా క్రమశిక్షణ లేని నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీకి నష్టం చేసే వారిని సస్పెండ్ చేసి తీరాలని అన్నారు. సురేఖ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇప్పుడు ఇది సమయం కాదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఇటువంటి విషయాలు తర్వాత చర్చిద్దామని సూచించారు. వ్యక్తిగత అంశాలు ఇప్పుడు మాట్లాడొద్దని, ప్రస్తుతం పాదయాత్రకు సంబంధించిన దానిపై చర్చిద్దామని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో హద్ సే హద్ జోడో పాదయాత్రకు సంబంధించి చర్చలు జరుగుతున్న వేళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతల వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని, అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం లేకనే గత ఎన్నికల్లో ఓడిపోయామని సురేఖ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులను కోరారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. అంతేకాకుండా క్రమశిక్షణ లేని నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీకి నష్టం చేసే వారిని సస్పెండ్ చేసి తీరాలని అన్నారు. సురేఖ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇప్పుడు ఇది సమయం కాదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఇటువంటి విషయాలు తర్వాత చర్చిద్దామని సూచించారు. వ్యక్తిగత అంశాలు ఇప్పుడు మాట్లాడొద్దని, ప్రస్తుతం పాదయాత్రకు సంబంధించిన దానిపై చర్చిద్దామని అన్నారు.